సిద్దిపేట జిల్లాలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లాకు 10,000కు పైగా ఇండ్లు, గజ్వేల్ నియోజకవర్గానికి 3,000కు పైగా ఇండ్లు మంజూరు చేశామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డుల పంపిణీకి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే అన్నారు, మనం ఇది ఎలక్షన్ ప్రామిస్ చేసినాం, మనం వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని చెప్పి మన సిద్దిపేట డిస్ట్రిక్ట్కి సుమారు 10,000 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మన గజ్వేల్ ప్రాంతంలో 3,500 ఇల్లు శాంక్షన్ చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొన్న ఎలక్షన్లలో మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా ముట్రాస్పల్లిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేద ప్రజల సొంతింటి కల కాంగ్రెస్ సర్కార్ హయాంలో నెరవేరుతోందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలిచ్చి మహిళా సాధికారతకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. దాంతోపాటు గృహలక్ష్మి స్కీమ్, అందరు కూడా గ్యాస్ సిలిండర్ గురించి ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో సుమారు 22 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా గ్యాస్ ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికీ ఏదైతే గ్యారంటీ ద్వారా మీకు మాట ఇచ్చిందో ఆ మాట ద్వారా మీ అందరికీ ఫ్రీ బస్ ట్రావెల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాణహిత చేవెళ్ల కోసం నిరంతరం పోరాటం చేశానన్నారు మంత్రి వివేక్. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందన్నారు. 1,00,000 కోట్లు పెట్టినా ఉపయోగం లేకుండా పోయిన కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిందన్నారు. మెగా ప్రాజెక్టులన్నీ మెగా కమిషన్ల కోసమే అన్నట్లు బీఆర్ఎస్ పనిచేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాధ్యులకు తగిన శిక్ష పడుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రాణహిత చేవెళ్ళ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాణహిత చేవెళ్ళ కట్టిస్తే తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ సాగునీటి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఏదైతే 70 టీఎంసీ నీళ్లు పంపు చేసినారో ఆ నీళ్లు కూడా పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు వర్షాకాలంలో ఆ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం కట్టినారో కేవలం కాంట్రాక్టర్స్ వారికి ధనుకులు చేయడానికి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఖర్చులు తగ్గించి ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో 1,00,000 కోట్లు వృధా చేసిందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి ములుగులో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన చేయాలి, ప్రజాపాలన చేయాలి, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టొద్దు, ప్రజల ఆశలు ఏమున్నాయో కనుక్కోవాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం తరఫున మంత్రి ఇన్ఛార్జ్గా మీ సమస్యలు ఏమున్నా కానీ మా కలెక్టర్ గారికి చెప్పండి, మా ప్రజాప్రతినిధులకు చెప్పండి, మీ సమస్యలు కూడా అన్ని పరిష్కరించి సరైన సమాధానం ఇస్తామని చెప్పి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం శాకారం గ్రామంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. వర్గల్ కమాండ్ నుంచి ర్యాలీగా ప్రారంభమై ముట్రాస్పల్లి, జగదేవ్పూర్, మర్కుక్, ములుగు గ్రామాల్లో పర్యటించి అర్హులకు రేషన్ కార్డులు అందించారు మంత్రి. మార్నింగ్ వాక్ లో భాగంగా సిద్దిపేటలో స్థానిక నేతలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు మంత్రి వివేక్. సిద్దిపేట అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
రెడ్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. కమిషన్ మెన్షన్ చేసిన అంశాలపైన కమిటీ సభ్యులతో చర్చించనున్నారు. ఇక రేపు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన స్టడీ చేయాలని ఈ మధ్యే కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. కమిషన్ మెన్షన్ చేసిన అంశాలపైన కమిటీ సభ్యులతో చర్చించనున్నారు. రేపు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపైన ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో స్టడీ చేయాలని దానిపైన ఈ మధ్య కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, చెప్పండి, కాళేశ్వరం రిపోర్టుకి సంబంధించి కమిటీ సభ్యులతో ఉత్తమ్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఈరోజు ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద స్టడీ చేసేందుకు ఒక కమిటీని నియమించారో ఆ కమిటీతోని ఈరోజు సాయంత్రం భేటీ కాబోతున్నారు. దీంట్లో ఇప్పటికే కమిటీ సభ్యులతోని సిఎస్ మీటింగ్ కొనసాగుతోంది. కమిటీ నియమించినప్పుడే ఒక డ్రాఫ్ట్ తయారు చేయాలి. కమిషన్ రిపోర్ట్లో ఏమేమి ఉంది, ఏ అంశాల మీద రిపోర్ట్ ఇచ్చారు, సజెషన్స్ ఏమున్నాయి, రీజన్స్ ఏమున్నాయి, ఎవరిని బాధ్యులుగా చేశారు, ఇట్లాంటి అంశాలకు సంబంధించి దానికి ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్తో రావాలని చెప్పి ఇప్పటికే మంత్రి ఉత్తమ్ అధికారులకు ఆదేశించారు. కమిటీలో జిఏడి, ఇరిగేషన్, అదేవిధంగా లా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీలు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో దాని మీద స్టడీ చేస్తున్నారు. ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ను వాళ్ళు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాని మీదనే సిఎస్తోని ప్రజెంట్ డిస్కషన్ జరుగుతుంది. సెక్రటేరియట్లో సిఎస్తోని కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఏదైతే వాళ్ళు స్టడీ చేసినటువంటి రిపోర్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద, డ్రాఫ్ట్ చేసినటువంటి ఐటమ్స్ మీద సిఎస్తోని డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే కమిటీ సభ్యులతోని ఆయన భేటీ కాబోతున్నారు. భేటీలో డ్రాఫ్ట్లో ఏ అంశాలను తయారు చేసిన అంశం మీద ఒక డిస్కషన్ చేస్తారు. అయిన తర్వాత ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే, అంటే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎట్లాంటి అంశాలని మెన్షన్ చేశారు, ఎవరిని రీజన్గా చూపించారు, అసలు మెయిన్గా ఆర్థిక అంశాలకు సంబంధించి ఎట్లాంటి అవకతవకలు ఉన్నాయి, బ్యారేజీకి సంబంధించి కుంగిపోవడానికి రీజన్స్ ఏంటి, ఆ తర్వాత ఏదైతే సుందిల్ల కానీ అన్నారంలో కానీ సీపేజ్లు వచ్చినాయి కదా, దానికి సంబంధించి ఎట్లాంటి రీజన్స్ చూపించారు, దానికి ఎవరిని బాధ్యులుగా చేశారు, అసలు ఓవరాల్గా కమిటీ ప్రిఫర్ చేసినటువంటి రికమెండేషన్స్ ఏమున్నాయి, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే డ్రాఫ్ట్ తయారు చేశారో డ్రాఫ్ట్ తయారు చేసిన దాని మీద కమిటీ సభ్యులతోని డిస్కస్ చేస్తారు. అయిన తర్వాత రేపు మంత్రివర్గ సమావేశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దానికోసం కూడా కమిటీ సభ్యులతోని డిస్కస్ చేయబోతున్నారు. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సి వచ్చింది, ఎంక్వైరీలో ఎట్లాంటి అంశాలని కమిషన్ విచారించింది, అందులో తేలినటువంటి అంశాలేంటి, కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏ అంశాలను మెన్షన్ చేశారు, ఇట్లా ఒక డీటెయిల్ రిపోర్ట్తోని రేపు మంత్రివర్గ సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాని మీదనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు జిల్లాల పర్యటనలో అది పూర్తి చేసుకొని నేరుగా సెక్రటేరియట్కి వస్తారు. అక్కడ సిఎస్ అదేవిధంగా ఎవరైతే కమిటీ సభ్యులు ఇప్పుడు ప్రజెంట్ మీటింగ్ కొనసాగుతుందో వారితోని ఆయన జాయిన్ అయ్యి రేపు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు అంటే డ్రాఫ్ట్ మీద ఎట్లాంటి అంశాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉండాలనే దాని మీద కూడా ఒక డ్రాఫ్ట్ అనేది తయారు చేసి దాని మీద డిస్కస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రేపు ప్రత్యేకంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీదనే మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది. అసలు మంత్రివర్గ సమావేశంలో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కానీ ఏవైతే రీజన్స్ మెన్షన్ చేసిందో దాని మీద కూడా అన్ని అంశాల మీద కూలంకషంగా రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. అయిన తర్వాత మంత్రివర్గం ఒపీనియన్ ప్రకారం ఏదైనా యాక్షన్ ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి మాత్రం రేపు జరిగేటువంటి మీటింగ్లో తేలబోతుంది. మమత, రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం.
చొప్పదండి సెగ్మెంట్ రామడుగు మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తమ్ముడు సత్యంని మీరందరూ ఎమ్మెల్యేగా ఎంచుకున్నందుకు మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యువ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పోరాడిన వ్యక్తి, మరి విద్యావంతుడు, తన వ్యక్తిగత జీవితంలో ఎంత విషాదం జరిగినా ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసి ముందుకు పోతున్న సత్యం గారికి మీ అందరూ ఆశీర్వదించాలి. వేదిక మీద ఉన్న తుమ్మల గారు, పొన్నం గారు నా సంపూర్ణ సహకారం సహాయం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నారాయణపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ విషయంలో నేను నారాయణపూర్ ప్రాజెక్టుకి వచ్చినప్పుడు ఆ రిజర్వాయర్ దగ్గర వచ్చినప్పుడు మాటిచ్చాను. నేను మనవి చేస్తున్నా, ఆగస్టు నెలలో అక్కడ భూసేకరణకి ఇవ్వాల్సిన అమౌంట్ తప్పనిసరిగా ఇప్పిస్తానని, ఆ ప్రాజెక్టుకి పూర్తికి అన్ని విధాలుగా సత్యంకి నా అండదండలు, నా సహకారం ఉంటుంది మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా గోదావరి నదీ జలాల నుంచి చొప్పదండి నియోజకవర్గానికి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తున్నా. మీడియా మిత్రులారా, ఒక ముఖ్యమైన విషయం నేను మీకు తెలియజేయాలి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు గోదావరి మీద బంకచెర్ల కట్టుకుంటామన్నాడు. ఇది ఇల్లీగల్, చట్ట వ్యతిరేకం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి ఇరిగేషన్ మంత్రిగా నేను, ప్రభుత్వంలో అందరం కూడా ఈ బంకచెర్ల ప్రాజెక్ట్ ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తున్నాము. అతను నారా లోకేష్ మరి ఆంధ్రప్రదేశ్ మంత్రి మిగులు జలాలు ఉపయోగిస్తామని చెప్పేది అన్నాడు. మిగులు జలాల మీద ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్రానికి గోదావరిపై పైనున్న రాష్ట్రాలకు కూడా హక్కు ఉంది. మేము కేంద్ర ప్రభుత్వానికి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, సెంట్రల్ వాటర్ కమిషన్కి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్కి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పలుమార్లు ఈ బంకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకిస్తూ మా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. పోయిన వారం జరిగిన ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి చర్చల్లో కూడా ఈ బంకచెర్ల ప్రాజెక్టు మేము ఒప్పుకోము, అంగీకరించము, అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసినాము. దాని మీద నారా లోకేష్ గారి స్టేట్మెంట్ మీద ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం తగదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బంకచెర్ల ప్రాజెక్టుకి అన్ని విధాలుగా వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు రేపు క్యాబినెట్ ముందు పెట్టబోతున్నాము. మరి రిపోర్ట్లో ఏమున్నదో ఇప్పుడు నాకు మాట్లాడే ఆ అధికారం లేదు. క్యాబినెట్లో రిపోర్ట్ ప్లేస్ చేసిన తర్వాత మరి రిపోర్ట్కి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి చర్యలు ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చొప్పదండి నియోజకవర్గం విషయానికి వస్తే మరి ఇరిగేషన్ విషయంలో కానీ మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ మినిస్టర్. వారు అన్న ఎన్నేళ్ళు మీరు క్యాబినెట్ మంత్రి? 20 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో క్యాబినెట్ మంత్రి ఉన్న ఏకైక వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. అంతకుముందు ఆ రికార్డు జానారెడ్డి గారిది ఉండే. ఇప్పుడు జానారెడ్డి గారి రికార్డు దాటి అత్యంత సుదీర్ఘంగా క్యాబినెట్ మంత్రి ఉంది తుమ్మల నాగేశ్వరరావు గారు.
మరి వారు మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు, తప్పనిసరిగా వారు కూడా చెప్పదండి కాన్స్టిట్యున్సీపై మీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి, కాంగ్రెస్ కార్యకర్తలకు మేలు చేయడానికి నేను తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు కట్టుబడి ఉందని చెప్పి మరోమారు మనవి చేస్తూ, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ బియ్యంలో దొడ్డు బియ్యం తొలగించి పేరుకే అది జిల్లా కేంద్రం, ఊరు మాత్రం ఆ స్థాయిలో ఉండదు. కొత్త జిల్లాగా ప్రకటించినా అభివృద్ధి లేదు. తాగటానికి నీళ్లుండవు, తిరగడానికి మంచి రోడ్లుండవు, గవర్నమెంట్ ఆఫీసులకు సరైన బిల్డింగులు లేవు. రాజకీయ చైతన్యంలో ముందున్న అభివృద్ధిలో వెనుకబడింది కామారెడ్డి జిల్లా. కామారెడ్డి ఈ పేరు గత అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణం. ఇక్కడి జనం మాత్రం లోకల్ లీడర్ వెంకటరమణారెడ్డిని గెలిపించుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడిన అభివృద్ధి జరగలేదు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు నిర్మాణం పూర్తయ్యాయి, కానీ మిగతా ఆఫీసులను ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోవటం లేదు. అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నా ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేకపోవడమే వెనుకబాటుకు కారణమంటున్నారు స్థానికులు. గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గంప గోవర్ధన్ గారు, అట్లాగే 2 సార్లు మినిస్ట్రీ చేసినటువంటి షబ్బీర్ అలీ గారు, అట్లాగే ప్రస్తుతం 2 సీఎంలని నేనే ఓడగొట్టినా, నేనే కాబోయే సీఎం తెలంగాణకు అని చెప్పుకుంటున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా అభివృద్ధిలో అంత పకడ్బందీ అభివృద్ధి చేసినట్టయితే అనిపించట్లేదు. జిల్లా కేంద్రంలో తీవ్ర మంచినీటి సమస్య ఉంది. కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల పరిధిలో కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు ముందుకు సాగటం లేదు. భూసేకరణకు 200 కోట్లు అవసరం ఉంది. ఈ మధ్య పనుల కోసం 28 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో భూసేకరణే పూర్తి కాదు. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. నియోజకవర్గంలో కీలకమైన సాగునీటి సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అధికారంలో లేమని ఒకరు, పదవి లేదని మరొకరు, ఇలా పలు కారణాలతో స్థానిక నేతలు సమస్యలు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు జనం. ప్రత్యేకమైన నిధులు కేటాయించి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కానీ, మహిళా ఇంజనీరింగ్ కాలేజీ కానీ, కొన్ని కాలేజీలు అద్దె భవనాలు నడుస్తున్నాయి. వాటిని శాశ్వత భవన నిర్మాణ విషయంలో కానీ, హాస్పిటల్ విషయానికి వస్తే డాక్టర్లు ఉంటే మిషన్ ఉంటే డాక్టర్లు ఉంటే సరైన వసతులు లేవు. 100 పడకల ఆసుపత్రి రిపేర్ చేసి అలా స్కానింగ్ సెంటర్ రిపేర్ చేసి వైద్యులు నియామకాలు, ఎలాంటి నర్సులు కానీ, కంపౌండర్, రక్త పరీక్ష విషయంలో కానీ ఎలాంటి కొరత లేకుండా చేయాలని ప్రభుత్వం మేము కోరుతున్నాం. కామారెడ్డి పట్టణంలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. చిన్న వర్షం పడ్డా ఇక్కడి జనం నరకం చూడాల్సిందే. నాలాలు కబ్జా కావడంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక రోడ్డుపై పారుతోంది. నిజాం సాగర్ చౌరస్తా, అశోక్ నగర్ రోడ్డు, స్టేషన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, విద్యానగర్, ఎన్జీఓస్ కాలనీల్లో ప్రధాన రోడ్లపైనే నీరు నిలుస్తూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వరద ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. పట్టణంలో కూడళ్లు జంక్షన్లుగా అభివృద్ధి కాకపోవడం, మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణ జరగకపోవడంతో సమస్యలు పెరిగాయి. మార్కింగ్ చేసినా రోడ్ల విస్తరణకు అడుగులు పడటం లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాకపోవడంతో క్రైమ్ రేటు పెరుగుతోందంటున్నారు స్థానికులు. వాళ్ళ గంజు స్కూల్ కానీ, బాయ్స్ హై స్కూల్ కానీ, తర్వాత హర్జనవాడ స్కూల్ కానీ, ఈ స్కూళ్ళల్లో వర్షం పడితే పైనుంచి నీళ్లు గారడము, రూమ్లు జరిపోక వాళ్ళ చెట్ల కింద కూర్చున్నటువంటి పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంది, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉంది, కామారెడ్డి టౌన్లో. మరి ఇట్లాంటి సమస్యలను కూడా ప్రభుత్వం వాళ్ళ వాటి మీద దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తాం. పాలకులు ఆలోచించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి మన ప్రాంతంలోనే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటట్టు మీరు అందరూ ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఆ ఇన్స్టిట్యూషన్ సాధించే వరకు పోరాడతామని చెప్పేసి, అదేవిధంగా భవిష్యత్తులో మీకు రాజకీయం లేకుండా చేస్తామని చెప్పేసి ఈ విద్యార్థి సంఘ నాయకులుగా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. 4-5 జిల్లాలకు కూడలి అయిన కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని పార్టీల నేతలు హామీ ఇచ్చినా అది నెరవేరటం లేదు. ఇతర జిల్లాలకు జేఎన్టీయూ, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తూ ఉన్నా కామారెడ్డికి మంజూరు కావటం లేదు. జిల్లాలో 3 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరైనా కామారెడ్డికి రాలేదు. మెడికల్ కాలేజీ ఏర్పాటైనా ఆసుపత్రిలో సరైన సేవలు అందించడం లేదు. ప్రమాదాల్లో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్, హైదరాబాద్కు రిఫర్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడి మెడికల్ కాలేజీ ఉండి ప్రొఫెసర్లు, డాక్టర్లు ఉన్నా ప్రయోజనం కనిపించడం లేదంటున్నారు జనం. కాళేశ్వరం 28 ప్యాకేజీ కామారెడ్డి ప్రాంతానికి వస్తుందన్నారు. అది ఇవ్వలేటికి దిక్కు దివానం లేదు. ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, అట్లాగే నీళ్ళ విషయానికి కానీ ఇక్కడ ఏం పెంచడం అనేది, ఏమీ అభివృద్ధి అనేది కనిపించట్లేదు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం నుంచి అత్యధికంగా పట్టణాభివృద్ధికి నిధులు తేవాలని చెప్పి మేము ఆయనను డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి జిల్లాను పైన దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధికి ఆయన కూడా సహకారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. దశాబ్దాల క్రితమే కామారెడ్డి రైల్వే జంక్షన్ గా ఉంది. వ్యాపారాలు బాగానే జరుగుతున్నా పారిశ్రామికంగా అనుకున్నంతగా అభివృద్ధి జరగటం లేదంటున్నారు స్థానికులు. 7 దశాబ్దాల చరిత్ర కలిగిన కాలేజీకి గ్రహణం పట్టింది. వేలాది మంది విద్యార్థులకు చదువు నేర్పిన కళాశాల బోసిపోతోంది. ఇప్పుడు అది రేపో మాపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఎంతో చరిత్ర ఉన్న భద్రాచలం జూనియర్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు, స్టాఫ్ ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 1956లో జూనియర్ కాలేజీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ కాలేజీలో 600 మంది విద్యార్థులు ఉన్నారు. కాలేజీలో 28 తరగతి గదులు అవసరం ఉండగా 12 అందుబాటులో ఉన్నాయి. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీతో పాటు వొకేషనల్ కోర్సులు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులు ఉన్నాయి. ఇంతమంది స్టూడెంట్స్ ని ఈ 12 గదుల్లోనే అడ్జస్ట్ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం నీట్, జేఈఈ, ఎంసెట్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు డిజిటల్ తరగతులు స్టార్ట్ చేసింది. అయితే ఈ కాలేజీలో ఒక గ్రూపు విద్యార్థులకే డిజిటల్ క్లాసులు తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన వారికి రెండోసారి తీసుకోవాల్సిన పరిస్థితి. కాలేజీలో మీటింగ్ హాల్ అందుబాటులో లేదు. దీంతో అత్యవసర సమావేశాలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని తీర్చిదిద్దాలి. ఖచ్చితంగా నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. ప్రయోగశాలకు సంబంధించినటువంటి నూతన బిల్డింగ్ శాంక్షన్ చేయాలి. స్థానిక ఉన్నటువంటి అధికారులు గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ ఖచ్చితంగా చొరవ తీసుకొని, అలాగే ఇప్పుడున్న ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 3 మంత్రులున్నా కూడా కనీసం విద్యా వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే విద్యాసంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాచలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. జూనియర్ కాలేజీ తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. సైన్స్ ల్యాబ్లు పురాతనమైనవి కావడంతో వర్షాలకు కురుస్తున్నాయి. ప్రిన్సిపల్, సిబ్బంది కూడా గదుల్లో కూర్చునే పరిస్థితి లేదు. ఆఫీస్ అసిస్టెంట్స్ కు కంప్యూటర్లు సరిపడలేవు. 69 ఏళ్లుగా పాత భవనంలోనే క్లాసులు జరుగుతున్నాయి. భవనాన్ని కూల్చేసి కొత్తది నిర్మించాలంటున్నాయి విద్యార్థి సంఘాలు. విద్యార్థులకు వాష్రూమ్స్ కూడా కావాల్సినంత సదుపాయంలో ఉన్నాయి. మిగతా అన్ని విషయాల్లో ఇటీవల కాలంలో ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తుంది. శిథిలావస్థ ఉన్న భవనానికి కూడా ఇటీవల నిధులు మంజూరనే త్వరన వాటికి కట్టుబాటుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ల్యాబ్స్ కావాల్సినంత పరికరాలకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అవి త్వరలోనే కొనుగోలు చేయబడతాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఈ కళాశాలలో చదివే విద్యార్థుల్లో 90% పైగా నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్లే. పూర్తి స్థాయిలో కంప్యూటర్ ల్యాబ్ లేకపోవడంతో వొకేషనల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది గదులు శిథిలావస్థకు చేరడంతో కొన్నేళ్ల కిందట పెంకులు తొలగించి రేకుల షెడ్ను ఏర్పాటు చేశారు. వీటిని తొలగించి కొత్త భవన నిర్మాణం చేపట్టాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు, మరుగుదొడ్లను ఆధునిక పద్ధతిలో నిర్మించాలంటున్నారు. ఎప్పుడో పాతకాలం సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. విద్యార్థులకి ఒక పక్క నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పేసి గవర్నమెంట్ లో అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ గా, అట్లాగే సంబంధించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అందిస్తామని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అక్కడ అందించే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ప్రమాదం జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే స్పందించి ఆ తరగతి గదుల్ని మొత్తం కూల్చివేసి కొత్త గదుల్ని నిర్మించి విద్యార్థులకి ఖచ్చితంగా నాణ్యతమైన విద్య అందించాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తా ఉంది. జూనియర్ కాలేజ్ కొత్త భవనాల నిర్మాణంపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. విద్యార్థులు క్లాస్ రూమ్స్ లో నేర్చుకున్న పాఠాలను ప్రాక్టికల్ గా తెలుసుకునేందుకు బాలశక్తి స్కీమ్ ప్రారంభించింది ప్రభుత్వం. ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. సామాజిక విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బాలశక్తి పథకం అందరినీ ఆకర్షిస్తోంది. చదువులో ప్రతిభతో పాటు నైపుణ్యాలను పెంపొందించడం, తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలు అమలు కోసం ప్రజల్లోకి వెళ్లి అధ్యయనం చేయడం బాలశక్తి స్కీమ్ ప్రత్యేకత. విద్యార్థులకు ఆరోగ్యం హక్కుగా కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు. మూస పద్ధతిలో కాకుండా ఏఐ టెక్నాలజీతో బోధన చేస్తున్నారు. కంప్యూటర్ విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థులందరికీ ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులు అందజేశారు. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సమస్యలు ఉన్నవారికి చికిత్స అందిస్తున్నారు. We feel very happy, sir, to see this health card. First of all, we didn't know
how the card helpful to us. By taking this card into our institution, we are very excited to know what the health condition of all the students. We were very curious about this card in our institution. వీళ్ళకే కాదు వీళ్ళ హెల్త్ కండిషన్ వీళ్ళు తెలుసుకోవడం కోసము, ఈ కండిషన్ వాళ్ళ పేరెంట్స్కి తెలపడం కోసం, వీళ్ళ కండిషన్స్ డాక్టర్స్కి కూడా చూసి వాళ్ళ ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దేనికి అంటే బ్యాక్గ్రౌండ్ హెల్త్ అనేది ఈజీగా తెలియడానికి ఉపయోగపడుతుంది సార్. తరగతి గదుల్లో చదువుకున్నవి ఫీల్డ్లోకి వెళ్లి తెలుసుకుంటున్నారు విద్యార్థులు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ విధులు అధికారాలు ఎలా అమలవుతున్నాయని తెలుసుకుంటున్నారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లి శాంతి భద్రతలు ఎలా కాపాడుతారో నేర్చుకుంటున్నారు. బ్యాంకులను సందర్శించి ఆర్థిక లావాదేవీలు ఎలా జరుగుతాయో అవగాహన పెంచుకుంటున్నారు విద్యార్థులు. ముందు భవిష్యత్తులో వాళ్ళు ఎదిగి ఉద్యోగం తర్వాత వాళ్ళు సొంతంగా సంపాదించే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు డబ్బును ఏ విధంగా వినియోగించుకోవాలా, వాళ్ళు సంపాదించే ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలా, వైజ్ వే ఆఫ్ యూజింగ్ మనీ, బడ్జెటింగ్, సేవింగ్స్, బడ్జెటింగ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఇవి చెప్పబడుతుంది. అక్కడ క్లాస్లో చెప్పిన దానికన్నా ఇక్కడ వచ్చి నేర్చుకునేదానికి, అంటే అక్కడ అవేందో కొన్ని అర్థం కాకపోయినా ఇక్కడ వచ్చి చూస్తే ఓహో ఇదా అదా అని చెప్పేసి అర్థం చేసుకున్నాం. ఇక్కడ చూస్తే పర్టికులర్గా మొత్తం అర్థమైపోయాయి మాకు, అంటే మా మైండ్కి కరెక్ట్ సెట్ అయ్యేటట్టు మొత్తం తెలుసుకున్నాం ఇక్కడ. అంటే బ్యాంక్లో ఏం చూసుకోవాలి, చెక్ ఎలా ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఎలా ఉంటుందని సార్ మాకు ఇన్ఫర్మేషన్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మాకు ఇప్పుడు కొంచెం లైవ్గా విన్నదానికంటే లైవ్గా చూసింది మాకు చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది, కాబట్టి సార్ చెప్పింది కొంచెం చూసింది మాకు గుర్తుండిపోయింది. అంటే వాళ్ళు క్లారిటీగా అర్థం చేసుకున్నారు సార్ ప్రతి విషయాన్ని కూడా. ఓహో ఇది ఇలా జరుగుతుందా అనేది వాళ్ళకి అర్థమైంది. లెసన్లో చెప్పిన దానికంటే కూడా థియరీ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్గా వాళ్ళు ఈ విషయం ఇలా జరుగుతుంది, ఈ చెక్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ డిపాజిట్ చేయాలని కానీ అలాంటి ప్రతిదీ కూలంకషంగా తెలుసుకున్నారు సార్. వాళ్ళు ప్రతిదీ క్లియర్గా తెలుసుకున్నారు సార్ వాళ్ళు. బాలశక్తితో విద్యార్థుల శక్తి ప్రపంచానికి తెలిసిందంటున్నారు కలెక్టర్ అభిలాష అభినవ్. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే బాలశక్తి లక్ష్యమన్నారు. డిజిటల్ క్లాసులతో విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగిందన్నారు. విద్యార్థులు ప్రయోగాలు కూడా చేస్తున్నారని తెలిపారు కలెక్టర్. ఆరోగ్యం హక్కు నినాదంతో జిల్లాలో ఎనిమియా లేకుండా చేశామన్నారు. ప్రతి పిల్లలకి హెల్త్ మీద అవగాహన ఉండాలి, హెల్త్ కార్డ్స్ ఉండాలి, ప్రత్యేకంగా వాళ్ళ హెల్త్కి ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి అది మన గుర్తు తీసుకురావాలి. కాబట్టి హెల్త్ కార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సేవింగ్స్ గురించి, బ్యాంక్స్ గురించి, లోన్స్ గురించి చాలా వరకు ఐడియా లేదు, కాబట్టి ఇది ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మన ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత, డేటా AI వచ్చిన తర్వాత స్కిల్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. సో మన స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము. వాళ్ళు బయట పోయి ఎంటైర్ వరల్డ్లో ఏమవుతుంది, వాళ్ళ నిర్మల్ జిల్లాలో ఏమవుతుంది, ఏవి ఆఫీసెస్ ఉన్నాయి, ఒక పోస్ట్ ఆఫీస్లో ఏమవుతుంది, ఒక బ్యాంక్లో ఏమవుతుంది, అదేవన్నీ తెలుసుకోవడానికి పోతున్నారు. సో ఇది 4 పిల్లర్స్ చాలా కీలకమైన. ఈ 4 పిల్లర్స్తో మన బాలశక్తి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు బాలశక్తి పథకం ఉపయోగపడుతుందన్నారు జిల్లా అధికారులు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థుల అభిరుచులకు, ఆసక్తికి అనుగుణంగా వారు ఎంచుకున్న వొకేషనల్ ట్రేడ్ కోర్సులలో ప్రాక్టికల్స్, థియరికల్ విధానంలో శిక్షణను ఇస్తారు. క్షేత్రస్థాయి పర్యటనలతో నిపుణులు, శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. నైపుణ్యం పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే ఆలోచనతో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు పలు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు అధికారులు. ఎంపిక చేసిన స్కూళ్లలో ట్రైనర్లను అందుబాటులో ఉంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఉంది. అయితే స్టడీ తర్వాత ఉపాధి దొరికేలా ఉమ్మడి మెదక్ జిల్లాలో వొకేషనల్ ట్రేడ్ కోర్సులను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 13 ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలో 14 స్కూళ్లలో వొకేషనల్ ట్రేడ్ కోర్సులు కొనసాగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 32 స్కూళ్లలో కొత్తగా ట్రేడ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు విద్యాశాఖ అధికారులు. నేను ZPHS బాయ్స్ జోగిపేట్ స్కూల్లో పనిచేస్తున్నాను. ఈ స్కూల్లో వొకేషనల్ కోర్స్ అనేది 2022-23 అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ అయింది. మాక్సిమం
అందరూ అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, వాళ్ళ నైబర్స్కి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ఆ పద్ధతులను పాటించి ఎక్కువ దిగుబడి పెంచుకొని వాళ్ళు కూడా లాభాలు పొందుతారు అనేది దీనిది మెయిన్. ఈ కోర్సు అనేది 10వ తరగతిలో థియరీ ప్రాక్టికల్స్ రెండు ఉంటాయి. మేము రెండు చేయిస్తాము. నూతన పద్ధతులు పాఠాల ద్వారానే కాకుండా ప్రాక్టికల్స్ ద్వారా కూడా వాళ్ళకి చేసి చూపించడం జరుగుతుంది. ప్రతి నెల బయట నుంచి వెల్ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి ఈ కోర్స్ గురించి, ఈ కోర్స్ రిలేటెడ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా వాళ్ళు బాగా నేర్చుకోవడం జరుగుతుంది. థియరీ ప్రాక్టికల్స్ బోర్డ్ ఎగ్జామ్స్ జరిగి వీళ్ళకి 10th తర్వాత ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. ఎంపిక చేసిన స్కూళ్లలో 9-10 తరగతుల విద్యార్థులు పాఠశాలల్లో లెవెల్ 1, లెవెల్ 2 విభాగాలుగా ట్రేడ్ విద్యను చదవాల్సి ఉంటుంది. ఈ కోర్సులకు సంబంధించి ఏడాదికోసారి వార్షిక పరీక్షలు జరుగుతాయి. 10వ తరగతి పూర్తయిన తరువాత ఇంటర్లో అందుబాటులో ఉంటే అదే ట్రేడ్లో కొనసాగవచ్చు, లేదంటే మరొకటి ఎంచుకోవచ్చు. ఈ కోర్సులకు ప్రాక్టికల్స్, థియరీ విధానంలో పరీక్షలు జరుగుతాయి. ఎక్కువ శాతం మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫ్యాషన్ డిజైనింగ్ ట్రేడ్ కోర్సులను ఎంచుకుంటున్నారు. స్కిల్స్ అనేది నేర్చుకోవడం వల్ల వాళ్ళకు జాబ్ పరంగానే కాకుండా వేరే సొంత పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు అందరూ కూడా ఖచ్చితంగా ఈ వొకేషనల్ అనేది చాలా చాలా అవసరము. అందరికీ విద్యార్థులకు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మన రాష్ట్రంలో 409 స్కూల్స్కే ఉన్నాయి. మరి బహుశా మరి మిగతా స్కూళ్ళ గిట్ట ఇది ఉంటే బాగుంటుంది. సో మా విద్యార్థులు చాలా బెనిఫిట్ పొందుతున్నారు. మరి వారు వొకేషనల్ ట్రేడింగ్, ఎలక్ట్రానిక్స్ కానీ అగ్రికల్చర్ కానీ మాకు చాలా ఉపయోగపడుతుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో 2 చొప్పున ట్రేడ్లను ప్రారంభించారు. కోర్సులను పిల్లల ఆసక్తి మేర ఎంచుకోవచ్చు. నిర్వహణకు సమగ్ర శిక్ష ద్వారా నిధులను సమకూరుస్తున్నారు అధికారులు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆయా కోర్సులను అభ్యసించవచ్చు. ప్రధానంగా అగ్రికల్చర్, ఆటోమోటివ్, బ్యాంకింగ్, బ్యూటీషియన్, గార్మెంట్స్, ఐటీ, ప్లంబింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, పర్యాటకం, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్ తదితర రంగాలకు అనుబంధంగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీళ్ళకి థియరీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్స్ కూడా ల్యాబ్లో మేము చేయిస్తాము. ప్రాక్టికల్స్ అండ్ థియరీయే కాకుండా బయట ఉన్న ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో కూడా మేము మంత్లీ గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తాం. అండ్ బయటకి తీసుకెళ్ళి బయట అసలు ప్రాక్టికల్గా ఇంకా ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాం. లైక్ సబ్స్టేషన్స్ కానీ, పెద్ద ఎలక్ట్రానిక్స్ షాప్స్ కానీ, మిక్సర్, గ్రైండర్, ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ అన్నీ కూడా, మన హౌస్ హోల్డ్ అప్లియన్సెస్ అన్నీ కూడా, లైక్ ఐరన్ బాక్స్ అండ్ ఫ్యాన్, ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయి, వాటిలో ఉన్న వైరింగ్ కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది మేము బయటికి వెళ్ళి కూడా చూపిస్తాము. ఒక్కో ట్రేడ్కు ల్యాబ్ మెటీరియల్ కోసం 24,000, ప్రాక్టికల్ సామాగ్రికి 10,000 చొప్పున ఇస్తారు. దసరా సెలవుల్లో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి 1000 చొప్పున చెల్లిస్తున్నారు. దగ్గరలో ఉండే పరిశ్రమ, వ్యాపార సంస్థలో 80 గంటల పాటు అనుభవపూర్వక నైపుణ్యం సాధించేలా తర్ఫీదు ఇస్తున్నారు. ధృవపత్రం అందిస్తారు. రవాణా భత్యం చెల్లిస్తారు. పలుచోట్ల వ్యవసాయ కోర్సు చేసే విద్యార్థులు పాఠశాల ఆవరణల్లో కూరగాయలు పండిస్తున్నారు. మా స్కూల్లో 2 రకమైన వొకేషనల్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ అగ్రికల్చర్. దానిలో నేను ఎలక్ట్రానిక్స్ ఎంచుకున్నాను. ఎలక్ట్రానిక్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే టీచర్ వాళ్ళు ల్యాబ్స్ చూపిస్తారు. అలా బయటికి వెళ్ళి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్ని చూపిస్తారు. అలాగే మేము వీక్లీ వన్స్ ల్యాబ్ చేస్తాం. మేము నేర్చుకోనికి మిక్సర్ ఇలాంటివి పార్ట్స్ ఇంకా ఎంతో నేర్చుకోవడానికి మా స్కూల్లో అందించారు. వాటిని మేము ఉపయోగించుకుంటాం. అండ్ దీనివల్ల ఇంకా మాకు ఇంకో నాలెడ్జ్ వస్తుంది. ఇంటర్ తర్వాత కూడా దీన్ని స్టడీస్ కంటిన్యూ చేయొచ్చు. 10th అయిపోయిన తర్వాత మాకు సర్టిఫికేట్ వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయితే మాకు జాబ్ వస్తుంది. మా స్కూల్లో 2 కోర్సులు ఉన్నాయి, ఒకటి అగ్రికల్చర్, ఒకటి ఎలక్ట్రానిక్స్. అగ్రికల్చర్ ఎంచుకున్నాను. మన భారతదేశంలో అగ్రికల్చర్కి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అగ్రికల్చర్ని మనం ఇంకా పురోహితులు చెప్పినట్టు చాలా పెద్దగా బిల్డ్ చేయాలి. దానికోసం కొత్త పరికరాలను ఇన్వెంట్ చేసి ఎలాగైనా ఆధునిక పంటలను పండించి రైతులకి అభివృద్ధి ఎలా చెందించాలి, రైతులకి దిగుబడి ఎలా అందించాలో నేను ప్రయత్నిస్తాను. విద్యార్థులు ట్రేడ్ కోర్సులను ఉపయోగించుకొని వ్యాపారవేత్తలుగా, ఉద్యోగులుగా ఎదగాలన్నారు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.